అందుకనే నిన్ను కూడా
దండం పెట్టుకో. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నెయ్యి గడ్డ కట్టిపోయింది. ఈరోజు అయితే 3వ శనివారం అబ్బా. మా ఇల్లు పొగ చూడు, కళ్ళు మండుతుంది. ధూపం వేస్తలేకి పొగ. చూసారా ధూపం మొత్తం కళ్ళకే అవుతుంది. ప్రశాంతంగా అయితే 3వ శనివారం అయితే పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఏ అడ్డంకి లేకుండా 3 వారాలు అయితే చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాను. చాలా తృప్తిగా కూడా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఇంతకంటే వేరే భాగ్యమే ఉంటుంది. పూజ చేసుకునే దానికంటే చాలా చాలా అదృష్టం ఉంటేనే ఏమీ అడ్డంకాలు రాకుండా చేయగలమని నాకు అనుకుంటున్నా. కానీ చాలా మాత్రం ప్రశాంతంగా అయితే పూజ అయితే జరిగింది. 3 శనివారాలు నాకు చేతనైన వారికి, నాకు ఓపిక ఉన్న వారికి నేనైతే చేసుకున్నా. అంతకంటే వేరే నేనైతే ఫస్ట్ రెడీ అయ్యేది పూజ చేయను. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటా, టైం అయిపోతుందని ఇప్పుడు మామూలుగా రెడీ అవుతాను. ఇంకా ఛాయ్ తాగలేదు ఫ్రెండ్స్, ఛాయ్ తాగలేదు, కళ్ళు వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి ఛాయ్ తాగుతాం కదా, ఇక పూజ అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అయిపోయింది టైం. ఇప్పుడైతే 3 శనివారాలు కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక ఇంకా 4 శనివారాలు కూడా ఏ అడ్డంకి రాకుండా చేయాలని స్వామి గారిని అయితే నేను అడుగుతున్నా. స్వామి అమ్మవారిని చాలా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మార్నింగ్ అయితే బ్లాక్ శారీ కట్టుకున్నాం, సాయంత్రం ఎల్లో విశ్వవైతాళిక ఓ విశ్వనాథ నీ దివ్యగానమే అమృతపానం దశావతార దశరథ రామ సప్తద్రివాస సాకార శ్రీశ పొద్దుటి నుంచి కాఫీ కానీ టీ కానీ ఏం తీసుకోలేదు. కాఫీ అయితే పెట్టుకొచ్చుకున్నాం, తాదాం రండి.
తలానే పెట్టిపోతుంది అన్నబ్బా కాకపోతే పొద్దున్న 8ంటికి లేచి పెడితే ఇప్పటి వరకు 11 అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు దేవుడి పాటలే, అష్టోత్తరాలు, గోవింద నామాలు ఇవే వస్తాయి.